నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అక్టోబర్ నెల 24, 2025 నాటి గ్రహస్థితులు, వాటి యొక్క ఫలితాలు, వాటి యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, అదృష్ట సంఖ్యలేంటి, అదృష్ట రంగులేంటి, దీంతో పాటు అదృష్ట శాతం ఎంత ఉండబోతోంది అనే వివరాలను తెలుసుకుందాము. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఇంటి పనుల్లో శ్రద్ధగా ఉంటారు. ఈ స్నేహితులతో మాటల వల్ల కొన్ని అపార్థాలు కూడా తొంగి చూసే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు వస్తాయి, వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే విద్యార్థులకు సత్ఫలితాలు ఇస్తాయి. కానీ వాహనాలు నడిపేటప్పుడు కానీ, వాహనాల మీద మీరు వెళ్ళేటప్పుడు కానీ కొంత ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రమాద సూచికలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడంతో పాటు స్వామివారి యొక్క ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతము 76, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 9. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు చాలా సానుకూలంగా ఉండబోతోంది. ఏ ప్రయత్నాలు చేసినా లేదా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినా ఈ రోజు చాలా చక్కగా ఉండే అవకాశాలు, లాభాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్నేహితులు సమయానికి సహకరిస్తారు. దీంతో పాటు వృత్తి సంబంధమైనటువంటి ప్రయోజనాలు ఈ రోజు మీరు చాలా ఎక్కువ శాతంలో అందుకోబోతున్నారు. కుటుంబంలో సంతోషము, ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక తేలికపాటి అలసట తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. పరిహారంగా మీకు లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని ఒక్కసారైనా కనుక చదివినట్టయితే ధనపరంగా విశేషంగా ఉండే అవకాశం ఉంది. చెప్పదగిన అదృష్ట శాతము మీకు 83% గాను, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 6 నెంబరు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలని మీరు అందుకునే ప్రయత్నం చేయాలి. నెగ్లెక్ట్ చేసో, వృధా చేసో, లేకపోతే ఎట్లాగో ఇగ్నోరెన్స్ గా అంటే అమాయకత్వంతోనూ మీరు ఈ రోజుని వచ్చిన అవకాశాలని పోగొట్టుకునే ప్రయత్నం చేసుకోకండి. సన్నిహితుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు లభ్యమవుతాయి. వ్యాపారంలో లాభ సూచనలు, కుటుంబంలో సానుకూలత, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అయితే భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనిపిస్తున్నాయి. కానీ ఏదో ఒక అంశంలో మీరు మోసపోయేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. భావోద్వేగాలను నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీరు ఏదైనా అంటే స్వామివారికి ఇష్టమైన పదార్థాన్ని ఇవ్వడమో, లేదా అంటే సింధూరంతో మీరు పూజ చేయించుకోవడమో, ఇలాంటిది ఏదైనా చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అదృష్ట శాతం 80, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్య 5. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మీరు చేస్తున్న రంగంలో, మీరు ఉన్న ప్రాంతంలో కొంత అలజడి కానీ, ఇబ్బంది కానీ తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనులు జరగకపోవడంతో పాటు విఘ్నము, హాని జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే పెద్దల ఆశీస్సులతో కొన్ని సమస్యలు తీరే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబంలో ఆనందము, ధన వ్యయంగా అంటే మంచినీళ్ల మాదిరిగా వ్యయం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక కొంత తగ్గుముఖం పెట్టేటట్టు అంటే ఒక ప్రణాళిక ప్రకారము ఖర్చు పెట్టేటట్టు చేసుకోండి. ధన వ్యయము చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి జలార్పణ చెయ్యండి. జలార్పణ అంటే ఏదో పెద్ద కంగారు పడాల్సిన పని లేదు. స్వామివారికి సాయంత్రం సమయంలో ఇలాగ అర్ఘ్యాన్ని ఇచ్చినట్టయితే కనుక జాతకంలో చంద్ర సంబంధిత దోషాలను పోగొట్టుకోవచ్చు. అయితే అదృష్ట శాతము 75 గాను, కలిసి వచ్చే రంగు తెలుపు కానీ లేదా సిల్వర్ కలర్ కానీ కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. లక్కీ నెంబర్ 2. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి మీ యొక్క కొత్త ఆలోచనలు కానీ, కొత్త పనులు కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సహచరులతో అనుకూలత పెరుగుతుంది. మీరున్న ప్రాంతంలో మీ పై అధికారులు కావచ్చు, మీ సహోద్యోగులు కావచ్చు, మీతో పాటు ఉన్న వాళ్ళు మీకు ఈ రోజు కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తున్నారు. మానసిక ప్రశాంతత, ఆర్థిక లాభాలు, స్నేహితుల యొక్క స్నేహ సంబంధాలు బలపడడంతో పాటు స్నేహితుల వల్ల మీకు ఈ రోజు ఉపయోగం కలిగేటట్టుగా గోచరిస్తోంది. చెప్పదగిన పరిహారము సూర్యనారాయణ స్వామి వారికి ఉదయం పూట అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే అదృష్ట శాతము 88% గాను, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే నెంబరు 1. కన్యా రాశి వారికి చూసుకున్నట్టయితే కనుక మీరు ఈ రోజు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా 1-2 సార్లు ఆలోచించడమో, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పడమో, లేదా శ్రేయోభిలాషుల యొక్క అనుభవంతో నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. కానీ ఏదో ఒక అంశంలో ఈరోజు మీరు నిర్ణయాలు తీసుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే.
కాంట్ బట్ సిచ్యుయేషన్ అన్నమాట. నిర్ణయాలు తీసేసుకోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఇలాగ ఏ రంగంలో ఉన్నా సరే ఈరోజు జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబంలో కొంత సంయమనం అవసరము. గొడవలు రేగేటట్టుగాను, ఇబ్బందులుగాను, కొంత అస్తవ్యస్త పరిస్థితి కనబడుతోంది. సంయమనము, ఓర్పు, సహనము పాటించండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు చాలా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే సాయంత్రం సమయానికి మీకు ఒక మంచి వార్త అందుతుంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు అంతా మీరు గణపతిని పూజ చేయడము, స్వామివారి స్తోత్రపారాయణ చేసుకోవడము, ఇలాంటివి చేసినట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 71. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. కలిసి వచ్చే నెంబరు 3. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మీ యొక్క ప్లానింగ్, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ప్లానింగ్ కనుక కరెక్ట్ గా ఉన్నట్టయితే సక్సెస్ సాధించడంతో పాటు పనులన్నీ సాఫీగా చకచకా ముందుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే వేగ్గా వెళ్ళిపోవడము, అవుతుందిలే అన్నట్టు, లేదా అప్పటికప్పుడు తెలుసుకోవడము, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటివి కాకుండా ఇలా వెళ్ళాలి, ఇలా చెయ్యాలి అని ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ప్లాన్ ప్రకారము వెళ్ళినట్టయితే సక్సెస్ సాధించుకుని తిరిగి వస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఒప్పందాల మీద సంతకాలు పెట్టుకోండి. కుటుంబంలో శుభవార్త వింటారు. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. స్నేహితులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గామ్మవారిని పూజించడంతో పాటు ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందొచ్చు. అయితే అదృష్ట శాతము 89 గాను. కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. కలిసి వచ్చే నెంబరు 6. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో మీరు కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. నిర్ణయాలు అయితే మాత్రం ఈ రోజు అసలు తీసుకోకండి. పనుల్లో మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎస్, నేను చెయ్యగలను అన్న ఆత్మవిశ్వాసం ఈ రోజు మీకు పెరుగుతుంది అనమాట. స్త్రీల సహాయం మీకు అన్ని విధాలా ఉంటుంది. స్త్రీల సహాయం అనగానే బయట వాళ్ళ అన్న అంటే ఆ మోడ్లోకి వెళ్ళిపోకండి. చెడుగా కాదు, మంచిగానే ఇంటి కుటుంబ సభ్యులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీకు ఈరోజు సహాయం చేసేటట్టుగా వారి యొక్క హెల్ప్ ఈరోజు మీకు అవసరపడుతుందన్నమాట. అయితే ఆరోగ్యంలో శ్రద్ధ వహించండి. దీంతో పాటు మానసిక శాంతి కొంత ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, కుజగ్రహానికి సంబంధించి నవగ్రహ ఆలయంలో పూజ చేయించుకోండి. మీకు అదృష్ట శాతం 70 గాను. కలిసి వచ్చే రంగు ఎరుపు. కలిసి వచ్చే సంఖ్య 9. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ సంబంధమైన పురోగతి కనబడుతోంది. స్థాన చలనాలు, అంటే ఉన్న స్థానం నుంచి వేరే స్థానం కాకి, లేదు అంటే కనుక ఉన్న ప్రదేశం నుంచి, అంటే ఈ ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగంలోకి, ఇలాగా ఏదైనా ఒక అంటే చలనం అనేది కనిపిస్తోంది. ప్రదేశాలు మారడం అనేది కనిపిస్తోంది. అయితే పెద్దల యొక్క, కుటుంబంలో ఉన్న పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల కావచ్చు, లేదా వారి యొక్క శ్రేయస్సు పట్ల కావచ్చు, కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా లాభ సూచన కనిపిస్తోంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు చాలా ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ, చదవడం కానీ ఈ రోజు ఉదయం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు అదృష్ట శాతం 85 గాను. కలిసి వచ్చే రంగు నీలము. కలిసి వచ్చే నెంబరు 3గా చెప్పడం జరిగింది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి వృత్తి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడము అవసరము. మానసిక ప్రశాంతత కొంత తగ్గే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో మాటల తేడాల వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. సాయంత్రం నుంచి మీరు శుభవార్తలు వింటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం ప్రదోష సమయం వరకు కొంత ఇబ్బందిగాను, అస్తవ్యస్తంగాను మీరున్న ప్రదేశంలో, అది ఉద్యోగం కావచ్చు, విద్య కావచ్చు, వ్యాపారం కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏ రంగంలో ఉన్నా సరే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, కానీ అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడిని పూజించాలి, తప్పదు. తిలదీపం పెట్టుకోవాలి. ఎందుకంటే మకర కుంభరాశుల వారికి అధిపతి శని భగవానుడు కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడిని, శివుణ్ణి, తర్వాత ఆంజనేయ స్వామిని, ఈ ముగ్గురిని ఎంత ఎక్కువగా పూజిస్తే అంత కర్మలు తగ్గే అవకాశము కనబడుతుంది అనమాట. అయితే మీకు చెప్పదగినటువంటి అదృష్ట శాతము 68. ఈ రోజు అస్సలు అంతగా బాగాలేదు. ఏ పనులు కొత్తగా అయితే మొదలు పెట్టుకోకండి. ఉన్నవి అట్లాగే సర్దుబాటు చేసుకునేటట్టుగానే ప్రయత్నం చేసుకోండి. లక్కీ కలరు నలుపు. లక్కీ నెంబరు 8.
తరువాత కుంభరాశి వారికి, ఈ రాశి వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు అయితే వస్తాయి, కానీ కొన్ని వెనక్కి వెళ్ళిపోవడమో, కొన్ని మధ్యలో ఆగిపోవడమో అలాంటివి అవుతాయి. కొన్ని మీరు తీసుకోలేని పరిస్థితి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది, కానీ తక్కువ శాతమే. ₹100 పెరిగే చోట ₹10, ₹12 ఇలాగే పెరిగే అవకాశం కనబడుతోంది. దాన్ని పెద్దగా మీరు ఆలోచనలోకి అయితే తీసుకోకండి. స్నేహితుల యొక్క సహాయ సహకారము సమయానికి అందుబాటులోకి వస్తుంది. కుటుంబంలో సంతోషము, ఆరోగ్యము కొంత మందగించడం కానీ, ఇబ్బందికరంగా ఉండడం కానీ, లేదా హాస్పిటల్కి సంబంధించి వెళ్ళి రావాల్సిన అవసరాలు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక, తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వారి యొక్క కథను వినే ప్రయత్నం చేయండి. వ్రతాలు చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. స్తోమత ఉన్న వాళ్ళు వ్రతాలు చేసుకోండి. స్తోమత లేని వాళ్ళు వ్రతం చేయలేకపోయామనే బాధ బదులు ఆ స్వామివారి కథ విన్నా కానీ, మీ అంతటా మీరే చదువుకుని కథ విన్నా కానీ తత్సమానమైన ఫలితం వస్తుంది. అదృష్ట శాతం 84, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 4. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కుటుంబంలోనూ, మీరున్న ప్రాంతంలోనూ చిన్న చిన్న అపార్థాలు తల ఎత్తడము, సమస్యలు రావడము, ఆ సమస్యల్లోకి మీరు ఇరుక్కోవడము జరిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఒక కీలకమైన సమస్య మీ కుటుంబ పరంగా కొన్నాళ్ళ నుంచి వేధిస్తూ ఉంటే, అది ఆస్తి కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అవి ఈ రోజుకు ఒక శుభ పరిణామాన్ని తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు లాభవంతంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందకరంగా ఉంటుంది. ధనలాభ సూచన. సాయంత్రానికి ఒక సంతోషకరమైన వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట అభిషేకం చేయించుకోవడం కానీ, పూజ చేయించుకోవడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అదృష్ట శాతము 90% గాను, కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే నెంబరు 7. అయితే ఓవరాల్గా ఈరోజు శుభదాయకంగా ఉండేవి రాసులు ఏంటంటే, తుల, మీన, సింహ రాసులు చాలా అదృష్టంగా గోచరిస్తున్నాయి. మీకు కలిసి వచ్చే శుభ దిశ తూర్పు, శుభ సమయము ఉదయం 8:30 నుంచి 10:30 వరకు. ఈ లోపు మీరు ఏ పనులు చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగినటువంటి గ్రహస్థితులు, ప్రభావాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.